ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో స్వర్ణనారావారిపల్లి ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డెన్ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఆకాశవాణి కార్యాలయాన్ని ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ఈరోజు పరిశీలించారు. జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ వర్గాలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. చిత్తూరు జిల్లాలో స్వర్ణనారావారిపల్లి ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డెన్ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 1600 కుటుంబాలు సౌరశక్తిని వినియోగిస్తుండగా ప్రతి సంవత్సరం 4.89 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ఫలితంగా కర్బన ఉద్గారాలను తగ్గించగలిగారని వివరించారు. హరిత స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ ప్రాజెక్టు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్యానికి సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన చలో జీతే హై లఘు చిత్రాన్ని పలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రారంభమై ఈ నెల 24వ తేదీ వరకు ప్రదర్శించనున్న ఈ లఘు చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన విశాఖపట్నానికి చెందిన ప్రేక్షకురాలు ఆకాశవాణితో మాట్లాడుతూ, చరిత్ర తీసిన లఘు చిత్రం అనేది చాలా బాగుంది. పిల్లలు చిన్న వయసులో ఏ విధంగా పైకి ఎదగాలంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏ విధంగా ఉండాలి అనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. పిల్లలు పేదరికం నుంచి తన పైకి ఎదగాలంటే ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా చూపించారు. ఇప్పుడు పిల్లలు ఎదగడానికి మంచి నిదర్శనం. ఈ సినిమా చూస్తే మాత్రం పిల్లలందరికీ మంచి నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని నోవాటెల్లో వెస్టిన్ కాలేజ్ ఆధ్వర్యంలో కాఫీ అండ్ కన్జర్వేషన్ సిరీస్ కార్యక్రమం గత రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతిలోని ఆకాశవాణి కార్యాలయాన్ని ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకాశవాణి కార్యాలయంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్లోని కంట్రోల్ రూమ్, స్టూడియోను పరిశీలించి ఆకాశవాణిలో శ్రోతలకు అందిస్తున్న ప్రసారాల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, आज मुझे यहाँ तिरुपति रेडियो स्टेशन आकाशवाणी का जो है उसमें आने का मौका मिला। बहुत ही अच्छी सुविधाएं यहाँ पर हैं। भगवान वेंकटेश्वरा की जो आरती और भगवान वेंकटेश्वरा से संबंधित कार्यक्रमों को हम प्रयास कर रहे हैं कि आकाशवाणी के माध्यम से और दूरदर्शन के माध्यम से पूरे देश के हमारे जितने श्रद्धालु हैं उन तक पहुँचाएं। ప్రకాశం జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిన్న నిర్వహించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు తీసుకోవలసిన ఆహారంపై అవగాహన కల్పిస్తూ రక్తహీనత నివారణకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల పార్వతీపురం మన్యం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలులోకి రానుండడంతో ప్రజలు, రైతులు జీఎస్టీ కౌన్సిల్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన జి రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ, ముందు దానికి ఇప్పుడు కొత్త ఉన్న జీఎస్టీకి డిఫరెన్స్ ఏంటి అంటే, పాత దాంట్లో మనకు 4 రకాల స్లాబులు ఉన్నాయి. 5%, 12%, 18%, 22%. కానీ కొత్తగా వచ్చిన జీఎస్టీ దాంట్లో 2 స్లాబుల్ని మెయింటైన్ చేశారు. వినియోగదారులకు ఫ్రెండ్లీగా, వ్యాపారస్తులకు ఫ్రెండ్లీగా గవర్నమెంట్ అనేది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనం వినున్నాం, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచుకుంటూ పోతుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అటు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మంచి స్లాబ్స్ని తీసుకొచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు.
1862 సెప్టెంబర్ 21న జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల సరాలు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై సమాజాన్ని జాగృతం చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. 19, 20 శతాబ్దాలలో ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం సాహితీలోకంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. గురజాడ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవాపర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు సామాజికంగానూ, ఆర్థికంగానూ, రాజకీయంగానూ సాధికారత కల్పించడానికి సమగ్ర విధానాలను అమలు చేస్తోంది. 2014-15లో జాతీయ స్థాయిలో జనన లింగ నిష్పత్తి 918 ఉండగా అది 2023-24 నాటికి 930కి చేరుకోవడంలో బేటీ బచావో బేటీ పడావో పథకం విశేషంగా దోహదపడింది. ఇక 2015 జనవరిలో ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన భారతదేశం అంతటా లక్షలాది మంది బాలికల సాధికారతకు చిహ్నంగా మారింది. నారీ శక్తి ఇప్పుడు ఒక జాతీయ లక్ష్యం. ప్రతి స్త్రీ గౌరవం, భద్రత, స్వావలంబనతో జీవించడానికి సాధికారత కల్పిస్తూ మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి వైపు పయనిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్లో బీమా సఖీ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి గురించి ఇలా మాట్లాడుతూ, लंबे समय तक हमारे देश में ऐसे अनेक काम थे जो महिलाओं के लिए वर्जित। भाजपा की हमारी सरकार ने बेटियों के सामने से हर बाधा को हटाने की ठानी। आज आप देखिए सेना के अग्रिम मोर्चों में बेटियों की तैनाती हो रही है. స్వయం సహాయక బృందాల మహిళలు సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఆదాయం సంపాదించడం ద్వారా సాధికారత కల్పించడం కోసం ప్రభుత్వం లఖ్పతి దీదీలను అమలు చేస్తోంది. ఈ విధంగా క్షేత్రస్థాయిలో రక్షణ దళాలు మొదలుకొని విమానయానం వరకు మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. సమ్మిళిత స్థిరమైన జాతీయ వృద్ధిని సాధిస్తున్నారు. ఆసియా కప్ క్రికెట్ సిరీస్లో భాగంగా సూపర్ 4లో భారత్, పాకిస్తాన్ ఈరోజు తలపడనున్నాయి. దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా భారత జట్టు పూర్తి ఫామ్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వాతావరణం. మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం. వెంకట్రావు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డెన్ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఆకాశవాణి కార్యాలయాన్ని ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ఈరోజు పరిశీలించారు. జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.